మా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశనగ పంటనేస్తే నాకు 10 బస్తాలు ఎకరాకు పండితే 50 బస్తాలను నేను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి, నా ఆదాయం 50 బస్తాలకు సరిపడా వస్తుంది. నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు కేశవ్కు 50 బస్తాలు పండుతుంది అంటే దాంట్లో 10-15 బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష. సింపుల్ లెక్క, ఇదే మన లెక్కలో తీసుకో. అదే నేను కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది, నాకు పుట్టేటువంటి అప్పు కూడా అంత మేరకు పెరుగుతుంది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష. రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు, పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం, లేకపోతే సేవల రంగంలో పెంపకం, ఇవన్నింటినీ కలిపితేనే ఈ 3% అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష? 76,195 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష. అది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీడిపిలు జిఎస్డిపిలు చెప్తే మేము కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమపడకుండా 50 బస్తాలు పండిద్దామా, శ్రమపడి 80 బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలం అందరం కూడా ఆయన బాటలో నడవాలి. ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన 70వ దశకాన్ని చూశాడు, 78లో రాజకీయాల్లోకి వస్తే 70వ దశకం, 80వ దశకం, 90, 20, 2001, 2010, 20 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్నీ చూసిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మా అందరికీ మార్గదర్శనం చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష, ముఖ్యంగా అధికారుల్ని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఇదే డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేమనేటువంటిది మనం కళ్ళ మూసుకుని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైతే ఈ ఆదాయం జిఎస్డిపిలు పెరుగుతాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష. అప్పు పుట్టే సామర్థ్యం, మనం ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటున్నామో ఆ లిమిట్ కూడా పెరిగిపోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో ప్రాజెక్టుల మీద పెట్టుబడేటువంటి శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇవన్నింటికి మూలాలు ఎక్కడున్నాయి అనంటే మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా జీడిపి జిఎస్డిపిని పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా మనం శ్రమ పడాలి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే కళ్ళ ముందు కనపడింది అధ్యక్ష. కానీ మనకి 2014-19 మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష. ఒక ఇరిగేషన్లో 40,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష, ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష. విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా, మేము కూడా నమ్మాం పడిపోతామని. పడిపోకుండా చూశాడు అధ్యక్ష, నిలబెట్టాడు, పరుగులు పెట్టించాడు అధ్యక్ష. 40,000 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అట్లాంటిది ఇరిగేషన్లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అనంటే కేవలం ఒక తపన, ఆరాటం, పడిపోకుండా నిలబడాలి, మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన నాయకత్వం అధ్యక్ష. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష గత 5 ఏళ్లలో? ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు ఇవాళ వచ్చేటువంటి అర్జీలు ఏమొస్తున్నాయి అధ్యక్ష? ఇరిగేషన్ ఇరిగేషన్ ఇరిగేషన్. రాయలసీమ తీసుకున్నా, ఉత్తరాంధ్ర తీసుకున్నా, ఆఖరికి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా కూడా ఇరిగేషన్ రిప్రజెంటేషన్లు అధ్యక్ష. నేను గత 40 ఏళ్ళలో 30 ఏళ్లలో రాజకీయాలలో రాయలసీమలో నీటి గురించి చర్చను చూసాం, ఉత్తరాంధ్రలో చూసాం. ఎప్పుడు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు అధ్యక్ష. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయడం ఆపేశారు. మొన్నటికి మొన్న మన బుడమేరుని నిర్లక్ష్యం చేయడం మూలన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఏ ఒక్క రంగంలోనూ పెట్టుబడి పెట్టకుండా, ₹1 ఆదాయాన్ని వచ్చేటువంటి దిశగా రాష్ట్రాన్ని తయారు చేయకుండా వదిలేయడం వలన ఇవాళ రాష్ట్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి గాడిన పెట్టాలి అనంటే మనం అందరం కలిసి పనిచేయాలి అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన ఒకటే అధ్యక్ష, 3% పడిపోతేనే ఇంత తేడా వచ్చింది, 76,000 వచ్చింది. మళ్ళీ ఇవాళ మా అందరికీ టార్గెట్లు పెడుతున్నారు అధ్యక్ష. 2047 ఏదైతే విజన్ అంటే అది ఎప్పుడో 2047లో కాదు అధ్యక్ష, 2030కే లక్ష్యాలు పెట్టుకున్నారు. మనం 2030కి ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని తిరిగి ఎట్లా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖకు కూడా ఒక
సూచక ఇండెక్స్ని తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఒకటే మన కళ్ళ ముందు తేడా, ఆ డెవలప్మెంట్ అనేది ఎంత తేడా, 75,000 అంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఏ ఒక్క అప్పు మీద ఆధారపడకుండా మనం తీర్చుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే సంపద సృష్టించడం, సంపదని పంచడం అధ్యక్ష. సంపద సృష్టించలేని వాళ్ళకి సంపద పంపిణీ చేసే హక్కు లేదు అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో చెప్పారు అధ్యక్ష. ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. వెల్త్ క్రియేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఒక సక్సెస్ఫుల్ మోడల్కి ఫెయిల్యూర్ మోడల్కి తేడా చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత పాలనలో 5 ఏళ్లలో ₹1 సంపద సృష్టించలేకపోవడం మూలనే ఈరోజు మన ఆదాయం 0 స్టేజ్కి వచ్చింది. కరెక్ట్గా బొటాబొటిగా జీతభత్యాలకి, అప్పులకి, వడ్డీలకి మాత్రమే మన రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. అదే సంపద సృష్టి జరుగుంటే ఓ 70,000 80,000 కోట్లు అదనంగా మనం ఉంటే ఏ ₹1 అప్పు తీసుకోకుండా మన పథకాల్ని సంపాదించుకునేటువంటి పంచిపెట్టేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు అధ్యక్ష. పదే సంపద సృష్టి అంటే అర్థమయ్యేది కాదు అధ్యక్ష. ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. 10 మంది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మా సంపద సృష్టి ఆలోచన వేరు, కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు, గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష. మాకు సంపాదనలో సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి, ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి, పేదల ఇళ్లలో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే, వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి, వాళ్ళ ఎస్టేట్లలో ఎట్లా ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకు మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి విధానం అధ్యక్ష. కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎక్సైజ్ ఆదాయం దారి మళ్లిందా లేదా, ఇసుకలో దారి మళ్లిందా లేదా, గనుల్లో దారి మళ్లిందా లేదా, ఇవన్నింటికి సమాధానాలు చెప్పుకోలేకే వాళ్ళు ఇవాళ సభలోకి రాలేకుండా ఉన్నారు అధ్యక్ష. మా బాలయ్య గారి మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి వేరు, గత పాలకుల సంపద సృష్టి వేరు అధ్యక్ష. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఇవాళ కూటమిలో భాగస్వాములందరం కూడా సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం కోసం వ్యక్తులు మేమైతే కుటుంబాల కోసం పనిచేసేటువంటిది గత పాలకుల నైజం అధ్యక్ష. ఈ కూటమిలో అధ్యక్ష ఒక బలమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను 2 మాటలు చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఆయన ఎంతో దృఢమైనటువంటి బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో కూటములను చూసాం అధ్యక్ష. సక్సెస్ కావడం చూసాం, ఇబ్బందులు రావడం చూసాం అధ్యక్ష. కానీ ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. ఎందుకు అనంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష. వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష. వీళ్ళు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి, బయటకు వెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కానివి చిలువల పలుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటూ ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించజాలరు అధ్యక్ష. ప్రతి మాటలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలి, దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష. నేను పదే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం. కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా
స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ అయి బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు కోట్లు వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయిం బగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఏం మారింది అధ్యక్ష? 8 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా అధ్యక్ష? రాష్ట్రానికి ఏమైనా రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష? కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష. ఈ మార్చ్ 31కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మెజారిటీ లోన్స్ 9%కి తగ్గించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇదే కార్పొరేషన్ 9%కి తగ్గిస్తే అధ్యక్ష 13 కోట్లకు పడిపోతుంది అధ్యక్ష. అంటే 6 కోట్ల రూపాయల సేవింగ్, ఒక్క 154 కోట్ల లోన్ మీద సేవింగ్ అధ్యక్ష. ఇక 140 కార్పొరేషన్లలో వీళ్ళు తీసుకున్నటువంటి 1,00,000 కోట్ల మీద మీరు ఆలోచించండి అధ్యక్ష. మా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు ఉపయోగించవచ్చు, అంగన్వాడీలకు ఉపయోగించవచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి చిక్కీలకు ఉపయోగించవచ్చు, లేక ఏ పథకానికి ఉపయోగించవచ్చు. ప్రతి రూపాయిని లెక్క పెడుతున్నాం అధ్యక్ష. నేను చెప్పాము అధ్యక్ష, మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో, మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి, సమాజానికి హానికరం అనేటువంటిది పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఇవాళ బ్యాంకర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాం అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష.